మెగాస్టార్ గారు ₹1,00,00,000 తీశారు కదా, ఇంకొక 9 కోట్లు తీస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు. మీకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి, తీయండి, బయట తీసి సేవ చేయండి ప్రజలకి. నాగార్జున బాబు అన్నపూర్ణ స్టూడియో 7 ఏకర్స్ ఎన్ని ఆయన ఉన్నాడు. ఆయన జైబేరి మురళీమోహన్ గారు కోట్లు ఏం చేసుకుంటారు దాన్ని నాకు అర్థం కాలేదు. ఎంతమంది బాలయ్య బాబుకి 1,25,00,000 1,25,00,000 వారి నాయన, ఆయన కారు, ఆయన బిల్డప్, ఎంత డబ్బులు ఉన్నాయి. కనీసం ఒక్కొక్కడు వేసుకుంటారండి. ఆయన మెగాస్టారు, నందమూరి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఏంటి 10 కోట్లు వేయండి అంటే 10 కోట్లు మీకు అంటే 10 కోట్లు అంటే అంత కష్టంగా ఉందా మీకు? అరే పవన్ కళ్యాణ్ 2 కోట్లు రోజుకు సంపాదిస్తాడని ఒకడు ప్రచారం చేస్తాడా. మెగాస్టార్ చిరంజీవి రోజుకి 5 కోట్లు అరే ఏమైందిరా 5 కోట్లు, 2 కోట్లు, 10 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు. ఇప్పుడు మాత్రం ప్రభాస్ చూడు ఎంత ముచ్చటగా పచ్చడి మెతుకులు కూడా పచ్చడి కూడా అది కొంచెం అతికిస్తున్నాడు అనమాట. నార్త్కు 3 కోట్లు మోడీ గారికి, ఎందుకంటే ఈయన బీజేపీలో మన ఎవరు కృష్ణరాజు గారు బీజేపీ మినిస్టర్ ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పోస్ట్ ఏమన్నా వస్తుందా, లేదు నెక్స్ట్ ఫర్దర్గా ఏమన్నా ప్రభాస్ బీజేపీలోకి జాయిన్ అవ్వచ్చా? నార్త్లో కూడా పేరుంది కనుక నాకు మళ్ళీ ఓట్లు ఏమన్నా నా ప్రభాస్ ద్వారా ఇట్లా పరి విధాలుగా ఆడియన్స్కి ఎందుకు ప్రచారాలు చేసుకుంటున్నారని నేను చేయట్లే. వస్తున్నాయి అందరికీ బుద్ధులు. చిరంజీవి ఇప్పుడు ఎట్లా ఇక సీఎం అవ్వడు, ఏం చేయాలి? ఆయన ₹1,00,00,000 అటు ఊరికి అన్నం తిన్న దాంట్లో అటు విసిరేస్తే ఒక మెతుకు, ఆ మెతుకు వెళ్ళడం కూడా బాధేస్తుంది చిరంజీవి. అయ్యో ఒక మెతుకు మిస్ అయింది అనేసి. రైతులు చూడు, రైతులు పండించిన పంటలు అనాథ. నిన్న నాకు ఒక రైతు ఫోన్ చేశాడు, మీ పేరు మీద నేను కూరగాయలన్నీ దానం చేయాలని అన్నాడు నిన్న. ఏం మోహన్ గారు, మీ తల్లిదండ్రుల పేరు మీద చేయి తండ్రి అన్నాడు. ఆ అబ్బాయి ఎక్కడ సార్? కర్నూలు నుంచి. దట్ ఈజ్ ఆర్డరా నిజమైన హీరో, అన్నదాతరా. ఇలాంటివి చేయండి. మీరు కాదు మేకప్లు వేసుకొని ఇట్లా బిల్డప్ కొట్టింది. ఇప్పుడు రోడ్ల మీద పోలీసు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఎక్కడ టాయిలెట్ పోయాలో కూడా తెలియని పరిస్థితి. అంటే ఎక్కడ ఏ ఇంట్లోకి రాణిస్తారు పోలీసు వాళ్ళని. కానీ నిజమైన హీరోలు పోలీసు వాళ్ళు రాత్రింబౌళ్ళు కాపలా కాస్తున్నారు. మీరు నిజమైన దొక్కగాళ్ళు. మీరు మేకప్లు పూసుకొని అంగు ఆర్బాటం విగ్గులు పెట్టుకొని అన్నీ కాదు. ఇప్పుడు రావాలి నిజమైన హీరోలు, ఇప్పుడు కదలాలి. మీరేమీ బేకలేరు. ఈ హీరోలు రంగులు పూసుకున్న వాళ్ళ పిచ్చిలో పడి మోసపోకండి. ఇప్పుడు వాళ్ళు నిజమైన హీరోలు అయితే వాళ్ళు పెట్టిన డబ్బు బయట రావాలి, వాళ్ళ రంకు బొంగు అన్నీ బయట రావాలి. చిరంజీవి ₹1,00,00,000 ఎట్టిచ్చాడు. ₹1,00,00,000 నువ్వు ₹1,00,00,000 ఇచ్చేసి దులిపేసుకుంటావా? ఈ చెవుతో కొన్ని ఇన్నాలంట ఏదో చెప్పాడు మా అసోసియేషన్లో. కొన్ని ఎడ పెట్టుకోవాలంట, ఇంకొకటి పెట్టుకోవాలంట. అంటే మీ బ్రతుకులు మాత్రం బయటపడకూడదు. ప్రజల బ్రతుకులు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులను వదిలి మీకు పాలాభిషేకం చేసి పూలమాలేసి రక్తాలు ఇచ్చి మొత్తం సేవలు చేసి సంక నాగిపోవాలి. నీ కొడుకులు బాగుండాలి, నీ మనముళ్ళు బాగుండాలి, నీ మనవరాలు బాగుండాలి, నీ కూతుర్లు బాగుండాలి, టోటల్ నీ ఫ్యామిలీ బాగుండాలి నెక్స్ట్. కానీ ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా సర్వస్వం అయిపోయింది. దానికి ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చేయండి. కరోనా వైరస్ వచ్చింది కదా, దయచేసి ఈ వీడియో టెలికాస్ట్ అయిన తర్వాత నన్ను తిట్టడం కాదురా జఫాల్ బుల్బుల్స్, మెకానిక్స్ గోల్డ్స్, నన్ను తిట్టడం కాదు. మీ యొక్క అంతరాత్మని మీరు ఒక్కసారి పరిశుభ్రంగా కడిగేసుకొని ఏం చెప్పాలనుకున్నారో మెసేజ్లు పెట్టండి.